2025లో విడుదలైన పరదా సినిమా మేకింగ్, షూటింగ్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. షూటింగ్ లొకేషన్లు. ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా 2 భిన్నమైన వాతావరణాల్లో జరిగింది. ఇది సినిమా విజువల్స్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామీణ నేపథ్యం. కథలోని కీలక భాగం ఒక మారుమూల గ్రామంలో సాగుతుంది. దీనికోసం సహజమైన పల్లెటూరి వాతావరణం, ఎర్రటి మట్టి మరియు పాతకాలపు ఇళ్లను తలపించే సెట్టింగ్స్ లో షూటింగ్ చేశారు. హిమాలయాల అందాలు. సినిమా ప్రయాణంలో భాగంగా ధర్మశాల మరియు హిమాలయాల మంచుకొండల్లో షూటింగ్ నిర్వహించారు. మృదుల్ సేన్ సినిమాటోగ్రఫీ ఈ లొకేషన్లను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించింది. మేకింగ్ విశేషాలు. దర్శకత్వం. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది ఆయన 2వ చిత్రం. కాన్సెప్ట్. ఆడవారు ముఖానికి పరదా వేసుకోవాలని ఒక వింత ఆచారమున్న గ్రామం నేపథ్యంలో ఈ కథను రూపొందించారు. దీనికోసం చిత్ర యూనిట్ అప్పటి కాలం నాటి ఆచారాలు, కట్టుబాట్లపై కొంత రీసెర్చ్ చేసింది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో సుబ్బలక్ష్మి పాత్రలో తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మలయాళ నటి దర్శన రాజేంద్రన్ ఈ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టారు. సాంకేతిక హంగులు. సంగీతం. గోపి సుందర్ అందించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలోని ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేశాయి. ముఖ్యంగా మా అందాల సిరి, ఎత్ర నార్యస్తు పాటలు మేకింగ్ పరంగా విభిన్నంగా ఉన్నాయి. పల్లెటూరులో ఉండే ఎర్రటి రంగులు మరియు హిమాలయాల్లో ఉండే చల్లని నీలి రంగుల మధ్య వైవిధ్యాన్ని చూపించడానికి కలర్ గ్రేడింగ్ లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విడుదల మరియు ఫలితం. విడుదల. ఈ సినిమా ఆగస్టు 22, 2025న తెలుగు మరియు మలయాళ భాషల్లో విడుదలైంది. విమర్శకుల నుండి ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే బాక్సాఫీస్ వద్ద ఇది మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. కొందరు ప్రేక్షకులు సినిమా స్లోగా ఉందని అభిప్రాయపడటంతో కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. మొత్తానికి పరదా ఒక సామాజిక ఇతివృత్తంతో బలమైన మహిళా పాత్రలతో తీసిన ప్రయోగాత్మక చిత్రంగా నిలిచింది. నటీనటుల మధ్య బాండింగ్. షూటింగ్ సమయంలో అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. పల్లెటూరి షెడ్యూల్ జరిగినప్పుడు వీరంతా ఒకే ఇంట్లో ఉంటూ అక్కడి వాతావరణానికి అలవాటు పడ్డారు. కేవలం కెమెరా ముందే కాకుండా బయట కూడా వారు పల్లెటూరి మహిళల్లాగే గడపడం వల్ల వారి నటనలో ఆ సహజత్వం వచ్చిందని దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
కాస్ట్యూమ్ డిజైనింగ్. ఈ సినిమాలో బట్టలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. ముసుగులు. సినిమా పేరు పరదా కాబట్టి ముసుగుల డిజైన్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అవి కేవలం ముఖాన్ని దాచడమే కాకుండా ఆ పాత్రల భావోద్వేగాలను కూడా ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. పల్లెటూరి సన్నివేశాల్లో వాడిన రంగులు భూమికి దగ్గరగా ఉండే రంగులైతే, హిమాలయాల సన్నివేశాల్లో రంగులు ప్రశాంతతను సూచించేలా ఉంటాయి. సింక్ సౌండ్ ప్రయత్నం. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను సింక్ సౌండ్ పద్ధతిలో చిత్రీకరించడానికి ప్రయత్నించారు. దీనివల్ల డబ్బింగ్లో రాని కొన్ని సహజమైన ఎమోషన్స్, శబ్దాలు సినిమాలో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా హిమాలయాల్లో గాలి శబ్దం, పల్లెటూరిలోని నిశ్శబ్దాన్ని చాలా జాగ్రత్తగా క్యాప్చర్ చేశారు. మల్టీలింగ్వల్ అప్రోచ్. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా విడుదల చేయాలని ముందే నిర్ణయించుకోవడంతో 2 భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మేకింగ్ చేశారు. దర్శన రాజేంద్రన్ వంటి స్టార్ నటి ఉండటం వల్ల మలయాళ మార్కెట్లో కూడా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. సంగీతం వెనుక కథ. గోపి సుందర్ ఈ సినిమా కోసం సాఫ్ట్ మెలోడియస్ ట్యూన్స్ ఇచ్చారు. షూటింగ్ జరుగుతున్నప్పుడే కొన్ని పాటలను సెట్స్ లో ప్లే చేసేవారట. దీనివల్ల నటీనటులు ఆ మూడ్లోకి వెళ్ళటానికి సులభమైందని యూనిట్ సభ్యులు చెబుతుంటారు. వర్క్ షాప్స్, రిహార్సల్స్. షూటింగ్ మొదలవటానికి ముందే దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ప్రధాన నటీనటులతో సుమారు 2 వారాల పాటు వర్క్ షాప్స్ నిర్వహించారు. అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్ మధ్య కెమిస్ట్రీ పండటం కోసం వారిని షూటింగ్ కు ముందే ఒకరినొకరు అర్థం చేసుకునేలా సమయం గడపనిచ్చారు. దీనివల్ల సెట్స్ కి వెళ్ళినప్పుడు సీన్లు చాలా వేగంగా సింగిల్ టేక్స్ లో పూర్తయ్యేవట. స్థానిక ప్రజల భాగస్వామ్యం. పల్లెటూరి షెడ్యూల్ సమయంలో ఆ ఊరిలోని నిజమైన గ్రామస్తులను చాలా మందిని సినిమాలో చిన్న చిన్న పాత్రల కోసం ఎంపిక చేశారు. షూటింగ్ సెట్స్ లో ప్రొఫెషనల్ ఆర్టిస్టుల కంటే స్థానికులే ఎక్కువగా ఉండటం వల్ల సినిమాకి ఒక డాక్యుమెంటరీ తరహా సహజత్వం వచ్చింది. ఆ గ్రామంలోని ఇళ్లనే సినిమా సెట్స్ గా మార్చుకున్నారు తప్ప స్టూడియోలో ప్రత్యేకంగా సెట్లు వేయలేదు. సినిమాటోగ్రఫీ సవాళ్లు. సినిమాటోగ్రఫర్ మృదుల్ సేన్ ఈ సినిమాను అవైలబుల్ లైట్ లోనే తీయాలని పట్టుబట్టారు. క్యాండిల్ లైట్ సీన్స్. సినిమాలో కొన్ని రాత్రిపూట సన్నివేశాలను కేవలం కొవ్వొత్తులు మరియు లాంతర్ల వెలుగులోనే చిత్రీకరించారు. ఇది మేకింగ్ పరంగా చాలా కష్టమైనప్పటికీ తెరపై విజువల్స్ చాలా క్లాసిక్ గా వచ్చాయి. వాతావరణ ఇబ్బందులు. హిమాలయాల షెడ్యూల్ సమయంలో ఒకానొక దశలో భారీగా మంచు కురవడంతో షూటింగ్ కొన్ని రోజుల పాటు ఆగిపోయింది. దాదాపు -5 డిగ్రీల చలిలో కూడా అనుపమ మరియు దర్శన డూప్ లేకుండా కష్టమైన సీన్లలో నటించారు.